మీరు బీజేపీని తొక్కిపారేయటం కాంగ్రెస్ కూడా సఫర్ అవుతారంటున్నారు. కానీ వాళ్ళు ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ స్వయంగా చెప్పినది ఏంటంటే ఈ లోక్సభ ఎలక్షన్ తర్వాత మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యేలు ఉండరు, 26 ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు, చేరపోతున్నారు. ఇవన్నీ చూస్తే కనుక అసలు మీకు తెలియదు, ఉల్టా వాళ్ళ ఎమ్మెల్యేలే మాత్రం టచ్ ఉన్నారు. ఇప్పుడు మీకు తెలియదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద కేసులున్నాయి. డెఫినెట్ గా అది వస్తుంది, ఆయన జైలుకు పోవడం ఖాయం, ఎవడు ఆపలేడు. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్ కేసు కదా, అది ఓటుకు నోటు కేసు. పీక్ వచ్చింది అది. దాని తర్వాత మళ్ళీ అన్సర్టనిటీ కాంగ్రెస్ లో. అందుకే వాళ్ళు చెప్తున్నారన్న మా వాడు బీజేపీలో అయినా పోతాడు కేసు నుంచి బచాయించుకోవడానికి. కాబట్టి మేము రెడీ ఉన్న 30 మంది మీరు గ్యారంటీ మనం కలిసి ఫామ్ చేద్దాం గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళు మాత్రం టచ్ లేదు. మేము టచ్ లో లేము. మొన్న రేవంత్ రెడ్డి పెద్ద పోదు కొట్టిండు కదనండి, నీ దొడ్డు ఎవరు ఉంటాడో ఉడియాల సాయంత్రానికి అని. ఒక్కడు పోలేవాడు, మరి దొడ్డేటివా ఇక్కడ పోయా అంత బట్టి గ్యాసు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో అతి గర్వం పనికిరాదు, అహంకారం పనికిరాదు. వాళ్ళ అహంకారమే వాళ్ళని బొందబెట్టబోతా ఉన్నది. వాళ్ళు చేసిన ఫాల్స్ ప్రామిసెస్ వాళ్ళ నడుము విరగొట్టబోతా ఉన్నాయి. మేము రౌట్ కాలేదు కదా, కాంగ్రెస్ చేతిలో పరాభవమైనంతే కానీ మేము రౌట్ కాలేదు కదా. 1/3 ఎమ్మెల్యేస్ గెలిచినాం మేము తెలంగాణ అసెంబ్లీలో. ఇట్స్ నాట్ ఎ జోక్. మేము రౌట్ అయ్యంటే 5 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్యేలు గెలిచి పడిపోవాలా. సో ఇట్ వాజ్ నాట్ ఎ రౌట్. దెన్ సంబడి థింగ్స్ ఇట్ ఇస్ ఫూలిష్. లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు జనాలుగా ఆలోచించి వాళ్ళు ఎందుకు బీఆర్ఎస్ కి ఓటేయాలని ప్రశ్నిస్తే మీరు ఏం చెప్తారు? తెలంగాణకు దిక్కేవాడా బీఆర్ఎస్ తప్ప. ఇప్పుడు డైరెక్ట్ గోదావరి తీసుకుపోయి తమిళనాడుకి ఇస్తా అంటూ నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి సపడే లేదే. కేఆర్ఎంబీ ఇమని అడిగితే నేనున్న 10 ఏళ్ళు నేను ఇయ్యలేదు. మీరు కొంచెం కృష్ణాకి అప్ప చెప్పిండ్రు. దెన్ హూ ఇస్ ద సేవియర్ ఆఫ్ తెలంగాణ? యూ టెల్ మీ, హూ ఇస్ ద సేవియర్? సో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఓటేస్తే జనాలకి వచ్చే ఫలితం ఏంటి?